హెల్దీ ఫుడ్ తింటాను, కానీ మరీ చప్పచప్పగా ఉంటే నేను తిన్ను. టేస్టీగా ఉండాలి, కానీ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉండాలి. టేస్టీగా ఉండాలి, కొద్ది కోస్త హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉండాలి. అలాగని చెప్పి కిచెన్లో కుక్ చేయడానికి ఎక్కువ టైం పట్టకూడదు. ఫట్ మన అయిపోవాలి. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ బ్యాక్. లాంగ్ టైమ్ నో సీ. అండ్ ఐ am బ్యాక్ విత్ దిస్ ఈజీ ఇన్స్టెంట్ చట్పటా గార్లిక్ చట్నీ. చట్నీయో పచ్చడో ఏదో ఒకటి మీ ఇష్టం. ఇంక రెసిపీలోకి వెళ్ళిపోదామా? నేనైతే ఒక 3 మొత్తం వెల్లుల్లిపాయలు తీసుకుని వాటిని తొక్క తీసేసి దంచుకునే దాంట్లోకి వేసేసుకుని తగినంత ఉప్పు అలాగే 1.5 టీ స్పూన్ ఆఫ్ కారం వేసుకున్నాను. ఇవి వేసి వెల్లుల్లిపాయల్ని బాగా దంచాను. కావాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కానీ మిక్సీలో ఫైన్ పేస్ట్ అయిపోతుంది. నాకు బరకగా కావాలి కాబట్టి నేను ఇట్లా దంచుకున్నాను. ఒక టిప్ ఏంటి అంటే, సగం దంచిన తర్వాత అంత బాగా నలగదు. సో అప్పుడు కొంచెం వాటర్ పడుతుంది స్మూత్నెస్ కోసం. ఒకసారి మనం పేస్ట్ రెడీ చేసుకున్న తర్వాత దాంట్లోకి తాలింపుకి చాలా సింపుల్, జస్ట్ ఆవాలు అలాగే జీలకర్ర. 1 స్పూన్ ఆవాలు మరి ఎక్కువ వేసేస్తే చేదుగా ఉంటుంది కాబట్టి 1 స్పూన్, అలాగే జీలకర్ర 1 స్పూన్ వేసేసి అవి కొంచెం ఏగిన తర్వాత ఈ పేస్ట్ వేసి దగ్గర పెట్టేసుకోవాలి. దగ్గర పడిన తర్వాత ఎప్పుడైతే ఆయిల్ అలా రిలీజ్ అవుతూ ఉంటుందో మన పచ్చడి అయితే కుక్ అయిపోతుంది. అది కొంచెం కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దాన్ని రోటితో పేరప్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసి వెంటనే తినేస్తే ఎగటగా ఉంటుంది. కొంచెం చల్లారనిస్తే సెట్ అంతే.